స్టార్ హీరోలతోటి సినిమా చేస్తే ఫ్రీడమ్ కోల్పోతారు అన్నది మీకు అదొక ఒపీనియన్ ఉందా? దాని మీద అభిప్రాయం ఏంటి? అలాంటిది లేదండి. స్టార్ హీరోలతో చేస్తే మన క్రియేటివిటీ పోతుంది లేదు. ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్తో చేస్తే ప్రాబ్లం రాదు. దెర్ ఆర్ వెరీ గుడ్ హీరోస్ ఇన్ అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా మంచి నాకు ఇష్టమైన హీరోలు అది కూడా చెప్తున్నాను. నాకు ఇష్టమైన హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్. నాకు అల్లు అర్జున్ చాలా ఇష్టం. అతను డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు డ్యాన్స్ అంటే జనరల్గా సినిమాలో ఇష్టం ఉండదు, కానీ అల్లు అర్జున్ సినిమా డ్యాన్స్ చేస్తే చూడడానికి నేను ఫస్ట్ వెళ్తాను. అతను డ్యాన్స్ చూడడానికి. హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డాన్సర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఫైనెస్ట్ యాక్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఆఫ్టర్ చిరంజీవి గారు ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్. సో పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా నాకు ఇష్టం. సో ఇలా దేర్ ఆర్ ఐ వాంట్ వర్క్ స్టార్టింగ్ ప్రభాస్ అని ఎప్పుడో నేను అనుకున్న తీద్దాను. ఐ లైక్ ప్రభాస్. మన హీరోలందరూ ఆన్ పార్ విత్ బాలీవుడ్ హీరోస్తో యాక్టింగ్ వైజ్ కానీ, లుక్ వైజ్ కానీ, టాలెంట్ వైజ్ కానీ అందరూ ఉన్నారు ఈక్వల్గా. ఇప్పుడు నేను ఎవరితో సెట్ అవుతున్నప్పుడు నేను వాళ్ళ అప్రోచ్, ఇప్పుడు కథ చెప్పాలి, ఆ లైక్ మైండెడ్నెస్ రావాలి ఇద్దరికి. వచ్చినప్పుడు నాకు అభ్యంతరం, ఐ వాంట్ టు వర్క్ విత్ స్టార్స్, ఐఎమ్ హియర్ టు వర్క్ విత్ స్టార్స్. బట్ అది రావట్లేదు, అది సెట్ అవ్వట్లేదు. నేను వెళ్ళి కొంతమంది స్టార్స్ చెప్పాను, కానీ బట్ ఐ డి నాట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ దెమ్. బట్ ఐ విల్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ అప్రోచ్ దెమ్ అగైన్. వెళ్ళి కథలు తీసుకుని వెళ్ళి చెప్తాను. నా కథను వాళ్ళు ఓకే చేస్తే డెఫినెట్గా వాళ్ళతో పని చేస్తాం. కథ ఓకే చేయలేదు వాళ్ళకి. ఎందుకంటే ఇంకోటి, నేను ఎలా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నాను, వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కరెక్ట్. ఎందుకంటే సార్ వాళ్ళ మీద స్టేక్స్ ఎక్కువగా ఉన్నాయి, నా మీద స్టేక్స్ ఎక్కువ లేవు. ఒక హీరో మీద నమ్మి ప్రొడ్యూసర్ 50 కోట్లు పెడుతున్నాడు. ఆ సినిమా మీద నమ్మి, ఆ ప్రొడ్యూసర్ మీద నమ్మి డిస్ట్రిబ్యూటర్ కొంటున్నాడు, ఎగ్జిబ్యూటర్ అడ్వాన్స్ ఇస్తున్నారు అని ఎంతమంది స్టేక్ ఉంది. స్టేక్ ఉన్నప్పుడు ఆ హీరో క్యాలిక్యులేటివ్గా ఉండడం తప్పులేదు. ప్లస్ జనాలకు ఏం కావడం చేయడం, ఫ్యాన్స్కి ఏం కావాలి వాళ్ళు చేస్తున్నారు, తప్పులేదు. నా విషయానికి వస్తే నేను కథ తీసుకెళ్ళినప్పుడు, నేను అప్రోచ్ అయినప్పుడు క్రియేటివ్గా సెట్ అవుతే డెఫినెట్గా ఐ విల్ వర్క్ విత్ దెమ్. డెఫినెట్లీ ఐ విల్ బి రియలీ ఐ విల్ బి ఆనర్డ్. ఇఫ్ స్టార్స్ వర్క్ విత్ మీ. ఎందుకంటే ఇక్కడ నేను వర్క్ చేయడం రెడీ, వాళ్ళు నాతో వర్క్ చేయాలి కదా. సో బట్ అంటిల్ సచ్ టైమ్ ఐ కీప్ డూయింగ్ మై కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేస్తూనే ఉంటాను అనమాట. ఐ కాంట్ కీప్ క్వైట్, ఐ విల్ కీప్ డూయింగ్ ఇట్. అంటే మామూలుగా ఏది అడ్డం వస్తుంటుంది అంటే, ఇప్పుడు మీలాంటి డైరెక్టర్ ఒక స్టార్ లైక్ మహేష్ ఒక కొత్త కాంబినేషన్ క్రియేట్ అవుతేనే కదా ఒక కొత్త సినిమా వచ్చేది. ఇప్పుడు ఒక్కొక్క ఒపీనియన్తో మీరు అందరూ ఉన్నారు. ఏంటంటే శేఖర్ సూరి ఒక టెక్నీషియన్, మీరు అన్న మాట డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది, లాజికల్గా సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ ఉంది. నేను జనరల్గా సో నన్ను ఎందుకు చాలా సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా అనుకుంటున్నారు కొంతమంది, నేను కూడా అనుకుంటున్నాను. బట్ ఏంటంటే ప్రాక్టికలీ అది సక్సెస్ పక్కన పెట్టండి. నా సినిమాలు సక్సెస్ కాకపోయినా ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ ద సెన్స్ ఐ హ్యావ్ బీన్ ఎ సక్సెస్ఫుల్ హస్బెండ్, ఐ హ్యావ్ బీన్ ఎ సక్సెస్ఫుల్ ఫాదర్, ఐ హ్యావ్ బీన్ ఎ సక్సెస్ఫుల్ సన్, ఐ హ్యావ్ బీన్ ఎ సక్సెస్ఫుల్ ఫ్రెండ్. So my films did not fail. My films did not do. That's a different issue. So నా ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు కానీ మీరు అడిగిన ప్రశ్న, they always wanted to see me successful. సో నేను ఏమడుగుతున్నానంటే, నా కైండ్ ఆఫ్ సినిమాలు నేను తీసుకుంటూ వెళ్తున్నాను. సో ర్యాట్ రేస్లో నేను ఎప్పుడు లేను. టాప్ గ్రేడ్లో నేను టాప్గా అంటే మీరు రాజమౌళి లెవెల్లో వెళ్ళాలి, పూరి గారి లెవెల్లో వెళ్ళాలి, ఒక వినాయక్ గారి లెవెల్లో చూడాలి మీరు అనుకుంటున్నారు. సో అది నేను అనుకోవట్లేదు. మిమ్మల్ని టాప్ డైరెక్టర్గా చూడాలని అనుకోవట్లేదు. ఒక మంచి కాంబినేషన్ వస్తే ఒక మంచి డిఫరెంట్ సినిమా అది డెఫినెట్గా ఐసే ఇఫ్ మంచి డెఫినెట్గా ఎనీ స్టార్ అది కుదిరితే కనుక ఐ విల్ మేక్ ఎ మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ అవుట్ ఆఫ్ దెమ్. డెఫినెట్లీ వీ హ్యావ్ వెరీ గుడ్ స్టార్స్ ఇన్ అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పడితే కనుక అద్భుతమైన సినిమా, ఛాలెంజింగ్ టెక్నికల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్.
నేను తీసేది 2 కోట్లు 1.5 కోటిలో నేను టెక్నికల్గా చూపించగలుగుతున్నాను. నాకు ఎవరైనా అఫ్కోర్స్ ఇప్పుడు హిందీ సినిమా పెద్ద బడ్జెట్, దాన్ని నేను ఎంత టెక్నికల్గా తీసేది చూస్తారు. నాకు బడ్జెట్ ఇచ్చి చూడండి, ఐ ఛాలెంజ్, ఐ tear the screen apart. You give me budget, you see how technical I can go, to what extent I'm sure that I can make a film on par with Hollywood. నేను అనేది ఏంటంటే ఒక కొత్త కాంబినేషన్ క్రియేట్ అవుతూనే కదా కొత్త సినిమాలు వచ్చేవి. డెఫినెట్ అండి. సో నేను డెఫినెట్గా అదే మార్గంలో ప్రయత్నిస్తున్నాను. నేను రాసుకున్న కథలన్నీ ఎలా ఉన్నాయంటే ఆ కథలు నేను డెఫినెట్గా హీరోని అప్రోచ్ అవుతాను. అప్రోచ్ అంటే వాళ్ళు అలాంటి కథలు చేస్తే కనుక డెఫినెట్గా కొత్త ట్రెండ్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయనతో డెఫినెట్గా ఆయనతో స్పై సినిమా తీస్తే అదిరిపోతుంది. ఇప్పుడు అదే మురుగుదాస్ స్పైడర్ ఏమో అదేనేమో. సో ఆయనతో సైన్స్ ఫిక్షన్ తీస్తే అదిరిపోతుంది ఎగ్జాంపుల్. సో అల్లు అర్జున్తో మ్యూజికల్ ఫిల్మ్ తీయచ్చు. అంటే నేను అప్పుడు ఒకసారి నేను అల్లు అర్జున్ అప్రోచ్ చేయాను స్టార్టింగ్లో మ్యూజికల్ ఫిల్మ్తో, అది అవ్వాల్సింది బట్ అది అవ్వలేదు. బట్ ఏంటంటే అలాంటి అంటే కొత్త థీమ్స్ తీసుకుని హీరోలతో తీస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక కొత్త సబ్జెక్ట్ రావాలంటే హీరో కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. హీరో ఎస్ అంటేనే సార్ మొత్తం ప్రాజెక్ట్ నుంచి ఉంటుంది. హీరో ఎస్ అంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు, డిస్ట్రిబ్యూటర్ కొంటాడు. ఏంటి ఏ పిక్చర్లో మీ పిక్చర్లో ఎవరంటే హీరో ఆ బాబు ఉన్నాడు, ఓకే టెస్ట్ కొంటాడు. సో మొత్తం అంతా హీరో మీద బేస్ అయ్యి ఉంది. సో హీరో కొత్త సబ్జెక్ట్స్ ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు చేస్తున్నారు కొంతమంది, బట్ అంటే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్, నాట్ ఎక్స్పెరిమెంటల్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఇదని కాదు, బట్ ఏంటంటే కొత్త థీమ్స్ తీసుకొని చేస్తే కనుక అవుతుంది. నేను అదే మార్గంలో ఆలోచిస్తాను. మీరు ఏదో అడిగారు, వై షుడ్ ఐ నాట్ ట్రై మై స్టోరీస్ విత్ దెమ్. ఎందుకంటే బాలీవుడ్ ఈజ్ ట్రైంగ్ టుడే, బాలీవుడ్ ఈజ్ ట్రైంగ్, దేర్ ఎక్స్పెరిమెంటింగ్. హాలీవుడ్ హెస్ ఆల్రెడీ ట్రైడ్ ఇట్. సో మనం కూడా అలా ట్రై చేస్తే బాగుంటుంది. కాంబినేషన్లో నేను కూడా ట్రై చేస్తున్నాను, చూద్దాం. బాలకృష్ణ గారు సింగీత శ్రీనివాసరావు ఆదిత్య 360 అని చేశారు అదే టైంలో, అప్పుడే చేశారు ఆయన. అంటే ఐఎమ్ సో హ్యాపీ దట్. సో అది కమర్షియల్ కూడా చాలా బాగా ఆడింది. అలాంటి ఎందుకు చేయకూడదు చాలామంది. సో నేను అలాంటి కాంబినేషన్ ట్రై చేస్తున్నాను. సో నా కోరిక కూడా ఉంది అలా ఏంటి, ఆదిత్య 360 జూనియర్ ఎన్టీఆర్ చేయాలని ఉంది నాకు. పార్ట్ 2 ఆ ప్రొడ్యూసర్ అంటే సార్ నేను చేస్తాను సార్ అని శివకృష్ణ ప్రసాద్ గారిని ఇలా అడగాలని ఉంది నాకు. సార్ ఆదిత్య 360 పార్ట్ 2 జూనియర్ ఎన్టీఆర్ తీస్తే ఎలా ఉంటుంది. సో అలాంటి థీమ్స్ కూడా నాకు మన వాళ్ళు చాలా మంచి యాక్టర్స్, అది కూడా చెప్తున్నాను. యాక్టింగ్ విషయంలో మన వాళ్ళందరూ మంచి యాక్ట్ చేస్తారు. దే ఆర్ ఆల్ గుడ్ లుకింగ్, దే ఆర్ ఆల్ మెయింటైనింగ్ దర్ ఫిట్నెస్. కూడా మన వాళ్ళకి ఫిట్నెస్ కాన్షియస్నెస్ చాలా ఉంది. సో స్టైల్లో కూడా ఈవెన్ కాస్ట్యూమ్స్లో కూడా మార్పు వచ్చింది ముందు సినిమాలో కాకుండా. సో మనం ఆల్ పార్ విత్ హాలీవుడ్ బాలీవుడ్తో మనం ఉన్నాం. ఈరోజు సౌత్ ఇండియాని ఇంటర్నేషనల్ ఫ్రంట్లో పెట్టింది రాజమౌళి గారు, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో మనకేంటంటే ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ డూయింగ్. ఈగ లాంటి సినిమా తీసుకొచ్చి చూపించారు ఇంటర్నేషనల్ ఆడియన్స్కి. సో మొదలైంది ఆయన మొదలెట్టారు. సో నేను కూడా డెఫినెట్గా ట్రై చేస్తాను. హీరోలు ఎవరైనా డేట్ ఇస్తే తప్పకుండా నేను వాడికి వెళ్ళి అప్రోచ్ అవుతాను. ఇప్పుడు డేట్ ఇస్తే తప్పకుండా చేస్తాను. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Sangu. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.